चीफ मिनिस्टर तेलंगाना रेवंत रेड्डी ने रियासती वजीर इमारात व शिवारे कोमट रेड्डी वेंकट रेड्डी के हमरा गोपनपल्ली फ्लाई ओवर का इफ्तिताह अंजाम दिया। ये फ्लाई ओवर महकमा इमारात व शिवारे की जानिब से 30.5 करोड़ रुपए की लागत से तामीर किया गया है और ये तकरीबन 1 किलोमीटर तवील है। फ्लाई ओवर का इफ्तिताह उस वक्त अमल में आया जब साबिक रियासती वजीर बल्दी नज़्म व नस्ग व शहरी तरक्यात के तारक रामाराव ने इस मसले को उजागर किया था। केटीआर ने कहा था कि गोपनपल्ली फ्लाई ओवर की तामीर मुकम्मल हो चुकी है, ताहम इसका इफ्तिताह अमल में नहीं लाया जा रहा है। गोपनपल्ली फ्लाई ओवर की कुशादगी में ताखीर पर केटीआर का रद्द-ए-अमल अखबारात बिलखुसूस रोजनामा आदाब तेलंगाना में भी शाया हुआ था। ये फ्लाईओवर मालियाती जिले की तरफ जाने वाली ट्रैफिक में तखफीफ के अलावा ORR की तरफ जाने वाली ट्रैफिक के लिए ममदू माविन साबित होगा। इफ्तिताह के मौके पर चीफ मिनिस्टर रेवंत रेड्डी ने हैदराबाद डिजास्टर रिस्पांस एंड स्टेटस प्रोटेक्शन एजेंसी HYDRA के बारे में इजहार ख्याल किया। उन्होंने मूसा नदी को खूबसूरत बनाने का भी यकीन दिलाया। रेवंत रेड्डी ने कहा है कि उनकी हुकूमत ने हैदराबाद डिजास्टर रिस्पांस एंड स्टेट प्रोटेक्शन एजेंसी के सिस्टम कायम किया है ताकि हैदराबाद शहर में बल्दी और डिजास्टर मैनेजमेंट के मसाइल हल किए जा सकें। उन्होंने कहा है कि तेलंगाना हुकूमत लंदन के थीम्स दरिया के खतूत पर मूसा नदी को खूबसूरत सयाहती मरकज के तौर पर तरक्की देने का मंसूबा रखती है। ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో మొన్ననే రైతు బాంధవుడిగా మారిన మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా హైదరాబాద్ నగరంలో ఈరోజు 30 కోట్లతో దాదాపు ఇవాళ బ్రిడ్జిని పూర్తి చేసుకున్నాం। ఈ బ్రిడ్జే కాదు, ఇలాంటి హైదరాబాద్ ని గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్డును తీసుకొచ్చి అదే ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కట్టి అదే ప్రాంతంలో కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టి అభివృద్ధి చేసే ఘనత పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే లాంటి చేసే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు స్థాపించాలని ఖచ్చితంగా కంగనం కట్టుకొని రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి గారు, ఇతర కార్పొరేటర్ సోదరులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యమైన నాయకులు, కార్పొరేషన్ చైర్మన్ జరిపేట జైపాల్ గారు, షేర్లింగంపల్లి ముఖ్యంగా గోపన్పల్లి తండా ప్రాంత సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు। ఇంత వర్షం ఉన్నా అక్కడ రాజునాయక్ సై ఊపుతున్నాడు, చూసిన రాజునాయక్ చూసిన అందరినీ చూసిన, ఇక్కడ ఇంత వర్షం ఉన్నా మీరందరూ జగదీష్ గౌడ్ అందరు కలిసి పెద్ద ఎత్తున వర్షం పడుతున్నా మీ అభిమానాన్ని ప్రదర్శించడానికి ఇక్కడ వెయిట్ చేసి ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగం పంచుకున్న మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు। మిత్రులారా, షేర్లింగంపల్లి శాసనసభ నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాదు నగరం, ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్లు కానీ, రోడ్ల వెడల్పు కార్యక్రమం కానీ, చెరువులను కబ్జాల నుంచి కాపాడడం వల్ల కానీ, ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేసే రేడియల్ రోడ్స్ వల్ల కానీ మన ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది। ఇంతకుముందు గాంధీ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లుగా ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం అవసరమైన ఏ నిధులను ఆపకుండా
పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వేగంగా మీకు నిధులు ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీకు అందరికి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి 65% ఆదాయం మన ఈ ప్రాంతం నుంచే, జంట నగరాల నుంచే, హైదరాబాదు నగరం నుంచే వస్తుంది.